అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలుగు వాళ్ళందరికీ. ఈ కొత్త సంవత్సరం మనందరికీ బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇక మనం ఈ సంవత్సరంలో నేను రివ్యూస్ చేసింది తక్కువ, మూవీ రివ్యూస్. సో ఉస్తాద్ భగత్ సింగ్తో మొదలు పెడుతున్నాం మనం. ఉస్తాద్ భగత్ సింగ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అన్నమాట. మంచి డైరెక్టరు అంటే హరీష్ శంకర్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి బ్లాక్ బస్టర్ వచ్చినటువంటి సినిమా గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టరు. సో గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమా వచ్చింది ఈ కాంబినేషన్లో. కాకపోతే అదే జనాల నుండి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే దీని ముందు ఓజీ సినిమా పెద్ద బ్లాక్ బస్టరు. సో దాని తర్వాత సినిమా అంటే డైరెక్టర్కి కూడా కష్టమే, ఎందుకంటే ప్రజల నుండి కూడా అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. సో ఈ సినిమాకి ముందు నుంచి కొంచెం అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్ద లేవు, ఎందుకంటే ప్రమోషన్స్ కూడా ఏమి పెద్ద చూడలేదు. ఆడియో షూటింగ్స్ ఇటువంటివి కూడా పెద్ద హడావుడి లేకుండానే, అంటే ఈ సినిమా వచ్చేస్తుంది ఇంకా హడావుడి ఏమి లేదు అనుకుంటూ ఉన్నాం అనమాట. సో అలాగే సినిమా కూడా హడావుడి లేకుండానే రిలీజ్ అయిపోయింది. సో సినిమా ఎలా ఉందంటే అనుకున్నట్టుగానే ఆ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇక అలాగే వాళ్ళకు కూడా ఓకే మంచి సినిమా ఇవ్వాలని అనిపించలేదేమో, ఏదో మామూలుగా రొటీన్ రెగ్యులర్ సినిమా లాగే ఇచ్చేసారు. సో ఇంకా ఈ తమాషా ఏమిటంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఉన్నటువంటి ఒక ముచ్చట ఏమిటంటే ఈ పెద్ద హీరో సినిమాలన్నీ జస్ట్ ఊరికే ఇమేజ్ మీద ఉంటాయి అన్నమాట. వీటిలో స్టోరీ ఉండదు, ఏముండదు, జస్ట్ ఇమేజ్ మీద చూపిస్తూ ఉంటాడు. ఇంట్రడక్షన్లు, హడావుళ్ళు, ఇలాగే. ఇక వీళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోతూ ఉండడం, వీళ్ళు డ్యాన్సులు కూడా చేసే వయసు కూడా అయిపోయింది. సో కాలు కదిలించడం, చేయి కదిలించడం, దాన్ని ఒక పెద్ద స్టెప్ అని చెప్పి మన ఫ్యాన్స్ కూడా మోస్తూ ఉంటారు, భజన చేస్తూ ఉంటారు కరెక్ట్ చెప్పాలంటే. సో ఇప్పుడు పక్కన ఈరోజే సంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని అని చెప్పి సినిమా చూసాం. మంచి స్టోరీ, మంచి ఉత్కంఠ కలిగించేటటువంటి కథ. ఇటువంటి సినిమాలు అంటే చిన్న సినిమాల్లోనే ఉంటుంది మనకి, అంటే చిన్న సినిమాల్లోనే ఎత్తుక్కోవాలేమో కథ. పెద్ద సినిమాల్లో కథ చచ్చిపోయింది. సో ఉస్తాద్ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంతే. సెకండ్ హాఫ్ కొంచెం రొటీను డ్రాగ్ లాగా అలా ఉంటుంది. ఇంకా సినిమాలో అంటే ఈ పెద్ద సినిమాల్లో ఏమిటంటే అందరూ ఓకే ఒక హీరో మాత్రమే లాగేసేయాలి మొత్తం సినిమా అంతా అన్నట్టు అనుకుంటారు. దాంతో ఏం చూపిస్తారు. హరీష్ శంకర్ కూడా అంటే ఈ మధ్య వచ్చే సినిమాలు అన్నింటిలో ఫెయిల్ అవుతూనే వచ్చాడు. మిస్టర్ బచ్చన్ కానీ అంటే పెద్ద హీరో ఇమేజ్లు తీసుకుని కూడా వాళ్ళతో మంచి సినిమాలు తీయలేకపోయాడు. సో మిరపకాయ తీసినట్టు బచ్చన్ తీయలేకపోయాడు, అలాగే సేమ్ గబ్బర్ సింగ్ తీసినట్టు ఈ సినిమా తీయలేకపోయాడు. కాకపోతే మనకి ఇంకొక తమాషా ఏమిటంటే ఇప్పుడు రివ్యూస్ చూస్తూ ఉంటే రివ్యూలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మన హీరో సినిమా అయితే ఒక రివ్యూ తమాషా వేరే విధంగా ఉంటుంది, అంటే సినిమా ఎలా ఉన్నా కానీ మనం భలే ఉంది బ్లాక్ బస్టర్ వేస్తుంటాం. ఇక మామూలుగా న్యూట్రల్ ఉండేవాళ్ళు సినిమా గురించి చెప్పేస్తారు, మనం న్యూట్రల్ కాబట్టి. ఇక యాంటీ హీరో ఉంటారు కదా, అంటే వాళ్ళకి నచ్చని వేరే సామాజిక వర్గం వాళ్ళు ఇంకా నెగిటివ్ ప్రచారంలో ఉంటాయి అన్నమాట. సో ఇలాగా మనకి రివ్యూస్లో రకరకాల రివ్యూస్ దొరుకుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఫ్యాన్స్ సినిమా భలే ఉంది బ్లాక్ బస్టర్ అంటే
అంటే ఇంకా అమాయకత్వానికి మనకి నవ్వు వస్తుంది అనమాట. అలాగా నవ్వుతూ ఉంటాను మనం. సో అంటే మంచి యాక్టరు అనుకున్నప్పుడు మంచి కథ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి యాక్షన్ కూడా చూపిస్తే బాగుంటుంది. మనకు కూడా ఒక పండగ వాతావరణం వస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఏమిటంటే మన డాలస్కి చెందినటువంటి ప్రముఖ ఆర్జే అలాగే నటి రంగస్థల నటి అయినటువంటి శ్రీమతి రాజేశ్వరి ఉదయగిరి గారు కూడా ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించారనమాట. అది కొంచెం ఆనందంగా అనిపించింది. డాక్టర్ వేషంలో కాసేపు ఉంటారు. అంటే కొంచెం అది చెప్పే డైలాగ్ కూడా కొంచెం ఉద్వేగంగా చెప్పాలి. ఇటువంటివన్నీ కూడా రాజేశ్వరి గారికి అంటే అందివేసిన చెయ్యి. యాక్చువల్గా వీరు మన హైదరాబాద్లోనే ఉంటే డాలస్లో కాకుండా మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇంకొక ఊర్వశి శారద గారు లభించేవారేమో. ఇంకా సినిమాలో రాశి ఆంటీ బాగానే అనిపించింది. ఆ పాపం సినిమా షూటింగ్ అంతా మధ్యాహ్నం నిద్రపోయి లేచి వచ్చినట్టు ఉన్నింది. ఆ రోజు అంటే ఫస్ట్ హాఫ్లో ఓకే అలాగ చిన్న చిన్న చమక్కులు ఉంటాయి. తర్వాత సెకండ్ హాఫ్ అయిపోయాక ఓకే హీరోయిన్ ఎవరంటే రాశి కన్నా అంటే ఓకే ఓకే సరదాగా ఉంది అంటే ఏమీ లేకుండానే అలా అలా కనిపించి వెళ్ళిపోతుంది అనమాట. మిరప తీగలాగా ఆవిడంటే సరిగ్గా వాడుకోలేదు అన్నట్టు చెప్పాడు మన డైరెక్టర్. ఇక శ్రీలీల కొంచెం సందడి చేసింది కాసేపు, బాగానే ఉంది శ్రీలీల, మన డెట్రాయిట్ అమ్మాయి. ఇక ఇంకొక మంచి అంటే ఈ సినిమాలో పార్థిబని చూసి ఓకే నేను బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే ఓకే మన మంచి పార్థిబన్ అంటే ఒకప్పుడు మంచి నటుడు, మంచి డైరెక్టరు, ఆయన సినిమాలు చూసేవాడిని బాగానే. కాకపోతే ఆయన నుంచి పెద్ద రాబట్టుకోలేదు, జస్ట్ ఊరికి అలా ఇలా చూపించేసి వదిలేశారు. ఎందుకంటే మంచి నటుడు, యాక్చువల్గా ఆయనకి మంచి పవర్ఫుల్ రోల్ ఇచ్చుంటే బాగుండేది. సో అంటే జస్ట్ ఆకారాన్ని మాత్రం వాడుకుని మేము వదిలేశారు అనమాట. సో ఇది కూడా నెగిటివ్ పాయింట్ అనే చెప్పాలి. ఇక చెప్పుకోవాల్సి వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏమంటే ఈ మధ్యకాలంలో సినిమాలకి కథ ఇవన్నీ వదిలేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరన్నట్టు చూస్తున్నారు. సో విషయం లేకపోయినా కానీ ఇది విశాఖపట్నం వరకు వినిపించేటట్టు ఈ సౌండ్తో మోగుతూ ఉంటుంది అనమాట. ఊరికి అవసరం లేకపోయినా వస్తా అని చెప్పి ఒక ఉన్మాదం లాగా అరుస్తూ ఉంటారు ఈ వెనకాల తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక మరి ఈ తొలి ప్రేమలో పాట పెట్టారు, పాత చింతకాయ పచ్చడి పాట బాగుంటుంది. బట్ ఈ దీంట్లో చింతకాయ పచ్చడిలో ఏమీ లేదు, ఉప్పు లేదు, కారం లేదు, అంటే రొటీన్ సీన్లు పెట్టేసి పాట నడిపించేసాడు అనమాట. సో అలాగా ఉగాది పండగకి అన్ని రకాలు అంటే మంచి డైరెక్టరు నుంచి మంచి యాక్టర్లు ఉన్నటువంటి సినిమా నుంచి మంచి సినిమా వస్తుంది అనుకున్నప్పుడు ఆశించినంత వరకు లేదు సినిమా. ఒకసారి చూడొచ్చు అంతే మనం. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ స్లో ఉంటుంది అన్నట్టు ఉందన్నమాట. నిదానంగా ఓటీటీలో చూడొచ్చు. ఇటువంటి సినిమాలు ఓటీటీలో కూడా పూర్తిగా చూడడం కూడా కష్టమే. సో ఇంకా అదే డిప్యూటీ సీఎం సినిమాలు వదిలేసి మేబీ ఇంకా రాజకీయాలు అవి చూసుకోవడం మంచిది మనకి. లేదంటే అప్పుడప్పుడు ఇలాగ ఇమేజ్తో వాడుకుంటూ హైప్తో చేసుకుంటూ క్యాష్ చేసుకోవడమే మంచి వ్యాపారం ఏమో. అది ఇంక ఎలక్షన్స్కి వాడుకోవచ్చు. కలుస్తూనే ఉందాం. మళ్ళీ తర్వాత రేపు మా ఊర్లో షాడో మధుబాబు గారు వస్తున్నారు. వారి ప్రోగ్రాం అంతా కూడా వీడియో తీసి మన బ్లాగ్లో పెడదాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్. ఇక్కడ ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. ఏమిటంటే ఇన్ని రోజులు నేను ఈ థంబ్నెయిల్స్ ఈ పిక్చర్స్ కోసం కాన్వా ఒకటి వాడాను. ఇంకా అలాంటి చిన్న చిన్న 2-3 ఏదేదో టూల్స్ ఏవి ఉంటే అది వాడుతూ ఉండేవాడిని. ఫిల్మోరా ఇట్లాంటివి
ఇంకా అదే యూట్యూబ్ స్టూడియో ఇట్లా చిన్న చిన్నవి థంబ్నెయిల్స్ చేయడానికి, పిక్చర్స్ పోస్టర్స్ లాగా చేయడానికి వాడుతుండేవాడిని, కవర్ ఫొటోస్ చేయడానికి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి అంత చాలా ఈజీ అయిపోయింది. ఫోటోలు రెండు మనకి పెట్టేసి హెడింగ్స్ ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది. ఈ థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా జెమినీ ఏఐతో చేశాను అనమాట. అలాగే యూట్యూబ్ లోగో చేశాను, కవర్ ఫొటోస్ చేశాను, ఫ్రంట్ పిక్చర్ మన బ్లాగ్ మొదలయ్యేటప్పుడు ఆర్జేశ్రీ వీడియో లాగ్స్ అని చెప్పి మన ఇంకా ఫేస్బుక్లో కవర్ పేజ్, ఇవన్నీ కూడా జెమినైతో చాలా ఈజీగా అయిపోయింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో కొంచెం ఎక్స్ట్రా ఉత్సాహాన్ని తీసుకొస్తూ ఉందన్నమాట. సో కలుస్తూనే ఉందాం మళ్ళీ తర్వాత వీడియోలలో. చూస్తూనే ఉండండి మీ ఆర్జేశ్రీ వీడియో లాగ్స్.